వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒకప్పుడు చూసుకుంటే మనము భర్త తిన్న కంచంలోనే భార్య తినేది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సంప్రదాయం అనేది ఉంది అని చెప్పేసి. మరి ఇప్పటి కాలంలో అసలు ఆ సంప్రదాయం ఉందంటారా? అసలు భార్యాభర్త బంధంలో ఈ సంప్రదాయానికి గల మూల కారణం ఏంటి? మంచి ప్రశ్న. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆ మాట వింటూ ఉన్నాం. మళ్ళీ ఆ ప్రశ్నకు అంతరార్థం తెలుసుకోవడం చాలా మంచిది. మళ్ళీ అసలు ఈ సాంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏందో తెలుసుకోవాలి. ఈ సాంప్రదాయానికి అంతరార్థం ఏందో తెలుసుకోవాలి. చాలామంది ఇండ్లల్లో చూస్తూ ఉంటాం. మొన్న ఈ మధ్య ఒక పూజకి వెళ్ళాను నేను ఒక ప్రాంతంలో. ఆ అమ్మ ఏమంటుందంటే ఫోన్ చేసి, గురువుగారు మీరు మా ఇంటికి రావడం అసలు నాకు నిద్ర పడతలేదు రాత్రి నుంచి. అంటే ఒక డేట్ ఫిక్స్ చేస్తా కదమ్మా, ఈ టైంకి వస్తలే అమ్మ ఈరోజు అని. అసలు కాళ్ళు ఆడతలేవు, చేతులు ఆడతలేవు స్వామి అని చెప్పిన తర్వాత, భోజనం చేస్తారా గురువుగారు అని అడిగారు ఆవిడ. లేదమ్మా నేను చేయనులే అంటే, స్వామి నేను భోజనం మార్నింగ్ 5:30కే నేను స్నానం చేసి, నేను స్నానం చేశాకే పొయ్యి చూస్తా, అంటే గ్యాస్ స్టవ్ తర్వాతనే నేను చీపురు పట్టుకుంటా స్వామి. నేను స్నానం చేయింది చీపురు పట్టుకోను, నేను పొయ్యిని కూడా చూడ. అంతెందుకు నేను స్నానం చేయింది నా భర్త మొహం కూడా చూడ స్వామి. అట్లాంటిది మీరు వస్తున్నారు అంటే నేను మడితోనే, అంటే ఇట్లా నిండుగా నీళ్లు పోసేసుకొని ఆ బట్టలన్నీ ఆరక ముందుకే వంట వండుతా. అంటే దాన్ని మడి అంటారు, మడి భోజనము అంటారు. మీకు తెలుసా అమ్మ, 100 కుటుంబాల్లో స్త్రీలు పచ్చి బట్టలతోనే వంట వండుతారు. అంటే ఎంతటి పవిత్రం తెలుసా అది. శరీరం వాళ్ళు స్నానాలు చేసి వస్తారు, వచ్చేసి పచ్చి బట్టల మీద ఉంటారు, దాన్ని మడి అంటారు. ఆ మడి మీదనే వాళ్ళు వండుతారంటే ఎంతటి పుణ్యవతులు ఉన్న సంస్కారం మనది. ఈ మడి గురించి మరోసారి మాట్లాడతా. మీరు అడిగిన భోజనం గురించి ఏంటంటే అమ్మ, భార్య సర్వస్వమని భావించేది ఒకే ఒక్క వ్యక్తిని, భర్తని. ఆయనే దేవుడు. ఆయన లేకపోతే ప్రపంచమే లేదే ఆమెకి. ఇప్పుడు ప్రపంచం పెద్దగా ఉందిలేండి, మళ్ళీ అదొకటి. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో కూడా ఇది వర్తన, అంటే ఇది వర్తించే తత్వం తెచ్చుకోవాలి. ఎందుకు అసలు ఆ రహస్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న విషయం మాట్లాడుకొస్తే, మా అమ్మ, భార్య ప్రపంచంలో విలువైన ఒకే ఒక్క సమయాన్ని భర్త దగ్గర గమనించిన అత్యంత ముఖ్యమైన సమయం భోజన సమయం. లంచ్ చేశారా ఎప్పుడు మీరు? లంచ్ చేశారా? ఇంకా చేయలే. అంటే మనం లంచ్ చేసే సమయానికి మనం ఎలా వెళ్తామంటే, నాకు తెలిసి చేతులు కడుక్కొని చెప్పి వెళ్తాం వీళ్ళకి వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ అని. సో దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ ఒక ఇండికేషన్ దట్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, దట్ ఐఎమ్ టేకింగ్ మై లంచ్, అదర్వైజ్ ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అండ్ అదర్వైజ్ ఐఎమ్ హ్యావింగ్. అంటే యు ఆర్ ఇండికేటింగ్ దట్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్. అంటే అమ్మ, ఆ సమయంలో నీవు నమ్మలే, ఇప్పుడు నీ ఆలోచన, నీ యొక్క కడుపు ఆకలి మీదే ఉంటుంది. ఆ టైంలో నువ్వు అప్పుల గురించి ఆలోచించవు. ఆ టైంలో ఫోన్లు వస్తే కూడా సైలెంట్ పెట్టేస్తావు, ఎత్తావు. ఆ టైంలో నువ్వు ఎంత ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్నా క్యాన్సిల్ పెడతావు. అంటే యూ ఫీల్ వెరీ పీస్ఫుల్ దట్ టైం. అంటే ఆ టైం నువ్వు ఎలా ఆలోచిస్తావు అంటే అమ్మ, కమ్మగా నమ్మలేస్తూ, కమ్మగా మింగేసేస్తూ, నీళ్ళు తాగేసేసాక ఒక 10-15 నిమిషాలు ఇంకా చేతులు కడుక్కొని అలా మూతి తుడుచుకొని బేవ్ అన్న తర్వాత ఎప్పుడు చెప్పండి అంటావు. అంటే ఆ 15 నిమిషాలు భర్త సుఖమైన క్షణాన్ని అనుభవించాడు, సుఖమైన జీవితాన్ని చూశాడు. అంటే భర్త విషయం. ఎన్ని కష్టాలు చూస్తాడు బయట, అవమానాలు. బాస్ ఉట్టి కూర్చోబెట్టి చీరలో ఇస్తాడా అమ్మ జీతం? తిడతాడో, లేకపోతే ఇంకేదైనా వాగ్వివాదాలో, క్లయింట్స్ అనో, ఇంకేదో కూలీ చేసుకునే వాళ్ళు రావచ్చును. ఒకప్పుడు వ్యవసాయం బాగుండేది. వ్యవసాయం కూడా ఊరికే రాకపోయేది కదా. నాగలి పట్టాలి, ఎద్దులని, తర్వాత నీళ్లు, పాలు, మంచి మర్యాద, పాములు వస్తే వాటి నీళ్ళు ఎన్ని ఉంటాయి. ఇన్నిట్లలో ఆయన శరీరం అలసిపోతుంది. శరీరం అలసిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. భోజనం ఇలా కలుపుతూ ఉంటే సడన్గా ఇంకొక వ్యక్తి వచ్చి, అన్న ఉన్నాడా అని అన్నాడే అనుకుందాం. అన్న అడిగే ఫస్ట్ వాడు ఏం తెలుసా అమ్మ, భోజనం చేసిన తర్వాత వస్తా, ఒక విషయం. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడే అనుకుందాం, కొంచెం యారగెంట్గా మాట్లాడాడు అనుకుందాం, అంటే కొంచెం ఏదో
పెద్దవాడు వదిలేడే అనుకుందాం. అప్పుడు అన్నంలో ఇలా చేతి ఇలా గట్టిగా పెట్టి మనం ఏమంటాం సార్, ఆ అన్నం కూడా చూపిస్తాం, కనీసం అన్నం కూడా సుఖంగా తిననీయరా, ఇది ఒక వర్డ్ వస్తుంది కదా. అంటే అన్ని సుఖాలని వదిలిపెట్టి ఆ అన్నం కోసం 10 నిమిషాలు కేటాయించే అతి పవిత్రమైన సమయం నీవు కష్టపడ్డ కష్టం యొక్క ఆలోచన, ఆ కలిపి అన్నం నీవు సొంతంగా తెచ్చుకొని నీ భుజాలని నువ్వు ప్రపంచానికి అప్పచెప్పి నీ ఇంటి కోసం కష్టపడే ఆ తత్వం, నీ పిల్లల కోసం నువ్వు పడే ఆ తత్వం అంతా ఆలోచించి ఇది నాది కదా అని కలుపుతున్నప్పుడు, తింటున్నప్పుడు నీ భార్య నా భర్త ఇప్పుడున్నంత ప్రశాంతంగా రోజంతా ఉంటే బాగుంటుంది, ఆయనకి కష్టాలు ఉండకూడదు, ఆయన మంచి ఆలోచనతో బతకాలి, ఆయన ఇప్పుడు ఉన్న ఈ 10-15 నిమిషాలు ఎంత ఆలోచన ఎంత అంటే ఒక ఏకాగ్రతతో ఒక మనశ్శాంతితో ఉన్నట్టు మిగతా అన్ని సమయాలలో ఉంటే అని ఆలోచించి ఆయన్నే నా సర్వం, ఆయన్నే అన్ని కష్టాలు పడితే ఇల్లంతా అలికి బట్టలన్నీ విండి ఆ ఉన్నయన్నీ తోమి ఇంకేదో చేసి సపరిహారాలు చేసి కోసి అన్ని పెట్టి ఇన్ని పెట్టి అంత చేసిన ఆ ఆడపిల్ల అంతే కష్టపడితే మరి ఆ తినే ఆ కంచం విలువైందా కాదా? అక్కడ ఆడపిల్ల ఆ భోజనం అనుభవిస్తున్నాడు, తింటున్నాడు, ఆ సుఖమైన ఆలోచన ఆ సమయానికి వచ్చిందన్న తర్వాత ఆ కంచం పవిత్రమైంది. ఆ కంచమే కదా ఆయనను కూర్చోబెట్టింది, ఆ సమయం 10 నిమిషాలు కేటాయించేలా ఇంట్లో. ఆ కంచం వల్లనే కదా ఆయన చాలా మానసికమైన ప్రశాంతతానికి వచ్చాడు, రిలాక్సేషన్గా ఉన్నాడు. కాబట్టి ఆ అనుభూతి చెందిన గొప్పతనాన్ని భార్య ఇమ్మీడియట్గా తినేస్తుంది. ఆ సుఖం నాకు రావాలి అని, అంత ప్రశాంతత నాకు రావాలి, నా భర్త పడే ప్రతి కష్టం ఇందులో ఉన్నది. ఆ కంచాన్లో ఉన్న ఒక మెతుకు కూడా పక్కన కొన్ని కొంతమంది ఉన్నారు పెద్ద మనుషులు, వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు. ఆవిడ కోసం అని కొంచెం తీసి పెడతారు కూడా అందులో, చాలామంది ఉన్నారు. నేనైతే నా భార్యకి పెడతాను అందులో నుంచి. మొదటి 2 ముద్దలు పెడతాం. ఇప్పుడు సండే రోజు స్పెషల్ చూసుకుంటారు, ఫస్ట్ ఆవిడకి తినిపించే, నాకు అలవాటు అది. అందరి మధ్యలో కూర్చొని కూడా తినిపిస్తాను, మా అమ్మున్న కూడా తినిపిస్తాను, తింటారు. అలా స్పెషల్గా ఉన్నప్పుడు తినిపిస్తూ ఉంటారు. అయితే దీని ఉద్దేశం అంతా ఏంటంటే మనం తినిపించడం ద్వారా ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యంకి గొప్పతనం వస్తుంది. ఇప్పుడు ఆవిడకి నువ్వు సమయం ఇచ్చినట్టే కదా ఆ సమయం. ఆవిడ నీ కంచంలో తిన్నది అని అంటే అమ్మ, నీవు ఎన్నో కష్టాలని అనుభవిస్తున్న దాంట్లో నా పెనిమిటి పడ్డ అత్యంత ముఖ్యమైన అత్యంత విలువైన సమయం నాకు కావాలి అని ఆ ఆడపిల్ల స్వీకరించడంలో అర్థం ఉంది. దీనికి అంతరార్థం ఏంటంటే ఆయన కష్టాలన్నీ చెప్పాం మీకు, ఆయన ఇష్టాలు నరకాలు ఎన్నో అనుభవిస్తాడు కదా. ఇన్ని అనుభవించిన ఆ తత్వం ఉన్న మనిషి ఆ సమయానికి రిలాక్స్ అయ్యాడు అంటే మరి ఆ రిలాక్సేషన్ భార్యకు అవసరమా లేదా? కాబట్టి భార్య అలా తినడం శ్రేయస్కరం, అది పురాణ ప్రమాణికలలో రాయబడింది. ఇప్పుడు అత్యంత విలువైన సమయం అమ్మ, ఇది అత్యంత రుచికరమైన భోజనం అది ఒక స్త్రీకి. మీరు గమనించండి, ఇప్పుడున్న దాంట్లో వేరు, కానీ అసలు కొంతమంది అసలు ఆ భోజనం ఆయన తినకుండా తినరు. పెద్ద మనుషులు కూడా చెప్తారు, మగవాళ్ళు తినంది మనం తినకూడదు అని అంటారు. ఇది వెరీ అంటే మన దగ్గర ఉన్న చాలా ముఖ్యమైన సంస్కృతి తల్లి. అయితే అత్యంత విలువైన సమయం ఏంటంటే, ఇప్పుడు రుచికరమైన భోజనం చెప్పాను, అత్యంత విలువైన సమయం ఏంటి తెలుసా అమ్మ? భార్య కోసము భర్త ఎదురు చూసే సమయం, భర్త కోసము భార్య ఎదురు చూసే సమయం. మంచిగా గమనించాలి. ఒక భర్త కోసం అమ్మ భార్య గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది, అది విలువైన సమయం. ఎలా విలువైన సమయం అయిందో తెలుసా తల్లి? భర్త కష్టపడి వస్తాడా, ఆయన ఎక్కడికి వస్తాడు, ఇంటికి వస్తాడు కదా. వచ్చేటప్పుడు బాగా గమనించాలమ్మా, మీ నాన్నగారు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటే మీరు ఎప్పుడైనా ఎదురు చూసారా నాన్న వస్తాడు అని? లేకపోతే ఇప్పుడంటే మిస్ కాల్ ఇస్తున్నారు, నాన్న వచ్చాడు బస్ దిగాడ అంటే పిలిచి నాన్న ఏమైనా తెస్తున్నాడా, చేతిలో కవర్ లేదా పండు పలహారం లేదా ఏవో తెస్తుంటారు, ఏదో ఒక హ్యాబిట్ ఉంటుంది మన దగ్గర కదా. అలా వచ్చే సమయంలో పిల్లలు ఎదురు చూస్తుంటారు, నాన్న వచ్చాడు అని ఏది తెస్తున్నాడో ఎదురు చూస్తారు, ఆశకు కదా. కొంచెం కరెక్ట్గా కళ్ళు మూసుకొని ఆలోచించండి, ఆ పిల్లల వెనకాలో ఈ అమ్మ కూడా ఎదురు చూస్తుంది ఆయన ఏం తెస్తున్నాడు. ఎంత విలువైన సమయం చూసారా? పిల్లలు మొదట ఉంటే తర్వాత ఈమె ఉంటుంది, ఈవిడ కూడా ఎదురు చూస్తుంది ఆయన ఏం తెస్తున్నాడు అని. అంటే అందరు కూర్చొని తింటారు, మన దగ్గర సాంప్రదాయం ఉంది. ఈ విలువైన సమయం అసలు విలువ ఎందుకైంది? ఎందుకంటే ఎప్పుడో పొద్దుననంగా వెళ్ళిన వ్యక్తి ఎలా వచ్చాడు, ఏదైనా కింద పడ్డాడా, ఏమన్నా అయ్యిందా, తిన్నాడా లేదా, నీళ్ళన తాగాడా, ఆ చొక్కా అంతా ఆ బొత్తలు అంతా మంచి పెట్టుకున్నాడా లేడా, పోయిన దగ్గర పని అయిందా, పని కాలేదా, గొడవ ఏమైనా అయిందా, వాగ్వాదం జరిగిందా, ఇన్ని ఆలోచన చూస్తున్న ఆ ఆడబిడ్డ మైండ్ పోయిన వ్యక్తి కంటే 1000 రెట్లు ఆలోచిస్తుంది. ఈవిడ టైం బాంబ్ ఇక్కడ.
ఈ పోయిన వాడని మంచి రిలాక్స్గా వస్తుంటాడు అనుకోండి, అదే ఫోటో వాడాలో కూడా ఉన్నామా తిన్నామా అనుకుంటూ వస్తారేమో. కానీ ఆడపిల్ల ఇంట్లో గడగడ మైండ్ సెట్ ఎన్ని ఫోన్లు చేస్తారు, ఎంత బాధపడతారు తల్లి. ఇంత తీవ్రమైన పరిస్థితిని చూస్తున్న సమయం ఆయనను చూసిన ఆ క్షణం మర్చిపోతుంది. వచ్చాడు, రాగానే నీళ్ళు ఇస్తారు, కాలు కడుక్కుంటారు, ఆ వర్షన్ వేరు కదా. అది ఎంత విలువైన సమయం తెలుసా అమ్మ. ఆయన కోసం ఆమె సర్వస్వం ఎదురు చూస్తున్న సమయం, ఆ గడప చాలా విలువైనది. ఎదురు చూస్తున్న సమయం. ఇక్కడ అత్యంత రుచికరమైన భోజనము భార్య కంచంలో తిన్న భర్తదే అని ఎందుకు అన్నానంటే అమ్మ, ఇప్పుడు భర్తే సర్వస్వం అనుకున్న స్త్రీ దీనికంటే 1000 రెట్లు విలువైనది తల్లి బిడ్డల కోసం వండే భోజనం. అది అత్యంత రుచికరమైనది కాదు, అది అత్యంత పవిత్రమైన భోజనం. రుచికరమైన భోజనం అనేది వీరి బంధానికి ప్రత్యేకత. ఇప్పుడు భార్యాభర్తల విషయం ఇంత స్పష్టంగా చెప్పడానికి గల కారణాలు ఏమిటంటే అమ్మ, నీ దగ్గర ఉన్న మెయిన్ అసెట్సే నువ్వు మర్చిపోతున్నావు తల్లి, నీ దగ్గర ఉన్న విషయాలు. ఇప్పుడు ఇంకొక విషయం, ఈ భార్య చేసిన భోజనం మీరు అడిగిన ప్రశ్నలో, ఆమె ఎదురు చూసే ప్రశ్నలో చిన్న తారాసత్యం కూడా లేదు. సొసైటీ ఈజ్ నాట్ ఫాలోయింగ్. అంటే ఎందుకు భోజనం తినాలి అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఎందుకు పాటించాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో సాన్నిహిత్యమే లేదు, ఇక్కడ భోజనాలు అంటే ఇప్పుడు షిఫ్టింగ్స్, డ్యూటీలు, ఈయన డ్యూటీ వేరు ఆమె డ్యూటీ వేరు, ఇద్దరు తినే ఆలోచన ఉందా అమ్మ, తినేదే లేదు. కాబట్టి భార్య తినే ఆ కంచం విలువైనది, పిల్లలు భార్య ఎదురు చూసే ఆ ఇల్లు పవిత్రమైనది. ఆ ఇంటికే తాగినా సరే తుల్లుతూ తండ్రి అదే ఇంటికి చేరుతాడు. ఎప్పుడైనా విన్నారా మా నాన్న మా ఇల్లు అనుకొని వేరే ఇంట్లోకి పోయిండు అనేది విన్నాము ఎప్పుడన్నా? ఎక్కడ వినలే, ఎవరు పోలేరు అలా. చూసారా, తండ్రి కూడా మధ్యమత్తులో ఉన్న ఇంటికే వస్తాడు తల్లి. కాబట్టి ఆ విలువైన సమయం గొప్పది కదా, మరి ఆ కంచము గొప్పది కదా. భార్యాభర్తలు విలువైన బంధం బాగుండాలి అని మన దగ్గర చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తారు. అలాంటి బంధాలు కోల్పోకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ భోజనం విలువైనదా కాదా? ఇన్ని విలువలు కోలుకున్న భోజనం అది ఉత్తి భోజనం కాదు తల్లి. అక్కడ భర్త కష్టం, ఇష్టం, నష్టం ఎన్నో దాగి ఉంటాయి. ఆ ఇష్టాన్ని అంతా ఇవిడ స్వీకరించి అసలు ఎంత బలంగా ఉంటుందమ్మా. అసలు భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ఉంటే ఒకసారి అటేటో అడవిలోకి వెళ్ళిపోబుద్ది అవుతుంది. ఇక ఈ జీవితాలు ఈ సొసైటీ వద్దని. కాబట్టి పెద్దలు ఉండాలి, పెద్దలు చెప్పాలి. ఆ గొప్పతనం గుడిలలో గోపురాలలో రాయబడాలి, దాన్ని పాటించాలి. చాలామంది ఇల్లు పాటిస్తున్నారు, అలాంటి వాళ్ళందరూ ఇల్లు శుభం. ఇప్పుడు తెలియని వాళ్ళు తెలుసుకొని పాటించడం ఇంకా శుభం. ఓ తిను అనగానే అదేదో సినిమాలో వెంకటేష్ 20-30 ఇడ్లీలు పెట్టినట్టు పెట్టకూడదు. చాలా చక్కగా పెట్టి చాలా కమ్మగా వండితేనే తింటారు. రుచికరమైన భోజనం ఏందో చెప్పి, రుచికరమైన అన్నం, రుచికరమైన కూర ఏందో చెప్పి, భర్తకి ఇష్టమైన కర్రీ, కూర, అత్యంత రుచికరమైన భోజనం తల్లి. ఇప్పుడు నీ పెన్మిటి ఉన్నాడే అనుకుందాం తల్లి, సాయంత్రానికి కాకరకాయ వండు అని అంటే నువ్వేం చేస్తావంటే ఇక ఆయన పోయినప్పటి నుంచి మొదలు పెడతావు. ఎలా వండాలి, ఏమి వేయాలి, ఏది చేయాలి, ఎట్లా తింటాడు, అట్లా తింటాడు, ఇట్లా తింటాడు అన్నీ ఊహిస్తావు కదా. ఇన్ని ఊహించి సాయంత్రానికల్లా నీ ఊహతోనే వండుతావు. అది అంటే ఆయన మీద ఇష్టంతో వండిన రుచి అసలైన రుచి. ఆ రుచికరమైన భోజనం తింటున్నప్పుడు ఆహా ఎంత మంచిగా, ఎంత నీట్గా, చాలా చక్కగా వండిన నోట్లో పట్టుకోగానే అంటామా, ఆ ఫీల్, ఆ భార్య ఫీల్ కావడానికి ఆవిడకి 8 గంటలు పడుతుంది. అలాంటి భోజనం తిన్న నువ్వు ఫీల్ అయిన ఆ ఫీల్ మరి నిజమైన ఫీలింగ్ ఉన్న ప్లేటే. కాబట్టి దట్ ప్లేట్ ఈజ్ రియల్లీ వాల్యుబుల్ ప్లేట్. గురుగారు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.